హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వెస్టేజ్ ఛానల్ అండి. ఇది బూట్ క్యాంపు సెకండ్ డే అండి. ఈరోజు లక్ష్మక్క నేను ఇద్దరం కలిసి వెళ్తున్నామండి. లక్ష్మక్క కూడా మా టీమే అండి. మా వారు రావట్లేదు ఈరోజు, ఎందుకంటే మా వారికి సెలవు లేదు అండి. అందుకే మేమిద్దరం కలిసి బస్సులో వెళ్తున్నాం ఫ్రెండ్స్. సేమ్ నిన్నట్లాగానే మార్నింగే లేచాను. పిల్లలకి ఈరోజు సండే కాబట్టి చికెన్ వండి బగారన్నం వండి ఇంకా దోశల పిండి ఉంది అండి వాళ్ళకు ఫ్రిడ్జ్లో తినడానికి. మళ్ళీ నిన్నట్లాగానే అన్నీ ప్రిపేర్ చేసి బయలుదేరానండి 7 లోపే. ఇక మేము ఇక్కడికి వచ్చేసరికి 8:30 అట్లా అయింది. బస్సులో వచ్చాం కదా ఫ్రెండ్స్, అందుకే మేము వచ్చేసరికి ఇంకా మీటింగ్ స్టార్ట్ అవుతానే ఉంది అండి. ఫస్ట్ రాగానే కొత్తగా ఎల్ఓబి తీసుకున్న వాళ్ళందరికీ కూడా క్రౌన్ డైరెక్టర్స్ ఇట్లా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందనేసి ఫ్లవర్స్ ఇచ్చారన్నట్టు. మనకు వెస్టేజ్లో ప్రతి దానికి సక్సెస్ అయిన దానికి ప్రతి దానికి మనకు సెలబ్రేషన్స్ కంపల్సరీ ఉంటాయండి. బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్ ఇట్లా అయినప్పుడు మంచిగా మనకు సన్మానం, షీల్డ్ ఇవన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ మనం సక్సెస్ సాధించిన దానికి ప్రతి దానికి రికగ్నైజ్ చేస్తానే ఉంటారు అండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీనికైతే. మనకు ఇందులో చాలా అంటే సంతోషం, బాధ, దుఃఖం ఇవన్నీ ఎవ్రీథింగ్ మనకు ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ మనం ఇందులో కష్టపడితేనే వస్తాయి అండి, ఉట్టుటిగానే ఊరికేనే రావు ఫ్రెండ్స్. ఇంకా మాకు కూడా వీళ్ళందరూ తీసుకుంటా ఉంటే మేము ఎప్పుడు అట్లా స్టేజ్ పైకి వెళ్ళి ఎల్ఓబి తీసుకొని సార్ వాళ్ళందరితోని ఇంకా ఇట్లా షేక్ హ్యాండ్ తీసుకుంటామనేసి నాకైతే అనిపించింది అన్నట్టు. ఇట్లా అబ్బా సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అందరు ఉన్నారు మనకంటే పెద్దవాళ్ళు కూడా. సో నా పేరు సర్వశ్రీ మల్లికార్జున్, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. నేను ఈ ప్లాట్ఫామ్ కి రాకముందుకు నా ఎడ్యుకేషన్ ఎంఏ, బిఎడ్, ఎంబీఏ. నేను ఇన్నేళ్ళు చదువుకోవడానికి కారణం ఏంటంటే మేము 4 ఆడపిల్లలం, అన్నయ్యలు 2. నేను అందరికంటే చిన్నదాన్ని. మా నాన్నకి ఏదన్నా ఇయ్యాలి, అందరు రిటర్న్ నాన్న మీద ఆధారపడ్డప్పుడు నాన్నకు నేను ఏదన్నా ఇయ్యాలి అంటే నాన్ననే కూలీ చేసుకొని మమ్మల్ని జాదేవాడు. అట్లాంటి సిచ్యువేషన్ లో నేను ఏ బిజినెస్ వైపు వెళ్ళలేదు, ఎందుకంటే డబ్బు లేదండి. కానీ ఒక్కటే, చాలా మంది ఇప్పుడున్న మనం కూడా మన పిల్లలకి ఏం నేర్పిస్తామంటే మంచి చదువుకుంటే మంచి భర్త వస్తుందిరా, మంచి పెళ్ళాం వస్తుందిరా, ఈ మెథడ్ లో వెళ్ళి నేను కూడా మా నాన్నకి ఏం గిఫ్ట్ ఇద్దాం అనుకున్నట్టే, నాన్న నేను మంచి ఎడ్యుకేషన్ చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టి నేను నా కాళ్ళ మీద నిలబడి నిన్ను ఎవ్వరు చూసుకోకుండా నేను చూసుకుంటాను ఒక ధైర్యం ఇద్దామని 25 ఏళ్ళు చదువుకున్నా. 10 సంవత్సరాలు కాలేజీలో, స్కూల్లో టీచింగ్ చేసిన. కానీ 10 సంవత్సరాలు నేను చేయడానికి కారణం ఏంది కూడా ఉంది సార్. డిగ్రీ చేసుకుంటుండే నేను 2000 జీతానికి ఒక స్కూల్లో జాయిన్ అయినా. ఎందుకంటే పై చదువులకు డబ్బు కావాలి, ఆ డబ్బు కూడా మా నాన్న దగ్గర లేదు. అది కూడా నేను చదువుకోవాలి అని చెప్పి నాన్నకి ఏ కష్టం రావద్దు అని చదువును కూడా నా చేతులతో చదువుకున్నా. నా అదృష్టం ఏంటంటే మధ్యలో నాకు మ్యారేజ్ చేసింది. గవర్నమెంట్ జాబ్ కాదు బిడ్డ, నువ్వు నాకు భారం కాదు, లోకానికి నువ్వు భారం అవుతున్నావు, నీ బిడ్డ పిల్ల ఎదుగుతుంది, ఎవరైనా అంతే కదా. సో అదే సిచ్యువేషన్ లో మా సార్ నాకు ఇచ్చి పెళ్లి చేసిరు. కానీ నాకు సపోర్ట్ ఏంటంటే ఇక్కడికి వెళ్ళి కూడా మంచి సపోర్ట్ మా మామయ్య కానీ మా హస్బెండ్ కానీ నా ఎడ్యుకేషన్ కి ఫుల్ సపోర్ట్ చేసిరు. ఇంకా చదువుకోవాలని ఎంకమ్ రాసిన ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఎంత చదువుకుంటే అంత సర్టిఫికేట్స్ వస్తున్నాయి కానీ గవర్నమెంట్ జాబ్ వస్తలేదు. ప్రతి ఎక్కువ మార్కులు ఎవరికి వస్తాయో వాళ్ళనేమో పోస్టర్ వేస్తారు స్కూళ్ళల్లో, మరి గవర్నమెంట్ జాబ్ లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి మాత్రం జాబులు ఇవ్వడు. అవునా కాదా? ఎస్సీ, బీసీ, ఎస్టీ అని ఇచ్చుకుంటూ వెళ్తాడు. సో అట్లాంటి లైఫ్ నోటిదాకా చాలా సార్లు నా నోటిదాకా గవర్నమెంట్ జాబ్ వచ్చి పోయింది. రోజుకి 24 గంటలు అంటే 18 గంటలు లాక్డౌన్ లో కూర్చొని చదువుకున్న ఒక్క జాబ్ కోసం. నేను చదివింది ఎంఏ, బిఎడ్, ఎంబీఏ అయితే హోంగార్డ్ జాబ్ వస్తే చాలని కూడా వెళ్ళిన. అగో అలాంటి దౌర్భాగ్యంగా నేను కాదు, ఇప్పుడు ఎంటెక్ లు, బీటెక్ చేసిన వాళ్ళు కూడా గట్లనే ఉన్నారు. చదువుకోవాలి, జాబ్ కొట్టాలి, చదువుకోవాలి, జాబ్ కొట్టాలి. ఇండియా సైకాలజీ అది. సో నాది కూడా అలానే ఉండే. కానీ నా లైఫ్ ఎట్లుందంటే, మ్యారేజ్ అయింది, సార్కి బ్యాంక్ లో జాబు, 30,000 జీతం, నాకు 20,000 జీతం. లైఫ్ అప్పు లేదు, ఆస్తి లేదు, 2 పిల్లలతోటే హ్యాపీగా ఉన్నా. లాక్డౌన్ వచ్చి ఉన్నది మొత్తం మూడ్చుకొని పోయినాక 2 లక్షలు అప్పు చేయడం జరిగింది. 2 లక్షలు 3 లక్షలు అయింది. కానీ ఒంట్లో భయం పుడుతుంది, ఎవరికి జీతాలు లేవు, తిని కూర్చుంటే ఇంకెక్కువ పెరుగుతుంది. సో అట్లాంటి టైంలో నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మై గ్రేట్ లీడర్. చిన్నప్పుడు స్కూల్లో చదువుకొని
15 సంవత్సరాల తర్వాత ఎక్కడక్కడ వెళ్ళిపోయినాక 15 ఇయర్స్ తర్వాత ఇంకా నేను భూమి మీద ఉన్నారా నేనున్నారా అని చెప్పి నా దగ్గరకు వచ్చిన మై గ్రేట్ లీడర్ డియూసిడి మిస్టర్ సైదుల్ సార్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ నేను నమ్మలేదు సార్, ఎందుకంటే నా పర్పస్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్. నేను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలని నా పర్పస్ నేను పెట్టుకుంటే ఈయన వచ్చి సప్ల కంపెనీ గురించి చెప్తున్నానని 8 నెలలు నేను సార్ని ఇంటి చుట్టూ తిప్పించుకున్నా. సార్ ఒక మాట అన్నాడండి, నా ఫోన్ వస్తే కింద బోర్లు ఇచ్చింది, నిజంగా కిందనే బోర్లు ఇచ్చిన. ఎందుకంటే ఇంకో ఏ కాల్స్ వస్తుందో తెలియదు. నేను అన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళొచ్చిన, ఏ ఫోన్ కాల్ నాకు రమ్మని వస్తుందో నాకు తెలియదు. స్విచ్ ఆఫ్ ఫ్లైట్ మోడ్ పెడితే నా జాబ్ కి ఎరా పడుతుంది అని చెప్పి వైబ్రేషన్ లో సైలెంట్ లో పెడితే సైదుల్ సార్ అని రాగానే అనిపించలేసేది. అవి అట్లాంటి సిచ్యువేషన్ లో చాలా సతాయించిన, 8 నెలలు సతాయించి అక్కడిక్కడ ఇంటలేనని చెప్పి ఇక్కడికి వెళ్ళి వచ్చింది. నాకు భర్త ఏం తినాలా ఇనొద్దా, ఎందుకంటే పట్టు చీర పుట్టినిల్లు కట్ అవుతుంది. అదో అట్లాంటి సిచ్యువేషన్ లో నేను నీ కోసం వస్తా అని చెప్పి ఒక మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడ గవర్నమెంట్ జాబులు బంద్ చేసిన వాళ్ళని చూసినా, ఆయమ్మని చూసినా, హౌస్ వైఫ్ ని చూసినా, వాళ్ళందరికీ లక్షల ఇన్కమ్ వస్తుంది. ఎవరు ఎడ్యుకేషన్ చూసినా నాకన్నా చాలా తక్కువ. మరి నాకెందుకు రాదు, నేనెందుకు చెయ్యా, నాకు కావాలి. అసలు ఎందుకు గవర్నమెంట్ జాబులు బంద్ చేసి వస్తున్నారో కావాలి నాకు అని చెప్పి నేను నెట్వర్క్ మీద క్లారిటీ నేను తీసుకొని ఎంఎస్ఆర్ గురువు గారు చెప్పిన ప్లాన్ ని ఆ గురువు గారికి ఆ రోజే చేతిలో చేయి పెట్టి, సార్ నా చదువుకు నా భర్త కష్టం, మా మామయ్య మా అమ్మ నాయనల కష్టం చాలా ఉంది, ఇవాళ నాకు బాధ్యత కూడా ఉంది వాళ్ళని చూసుకోవాలని. ఎన్నడూ నేను నాన్నకు ₹1 ఇట్లా వటర్ నేను ఇయ్యలే నాకు. కానీ ఇప్పుడు నాన్న బాధ్యత నాకు చాలా ఉంది, నేను ఇక్కడ చూసుకోవాలి అక్కడ చూసుకోవాలి. నాకు ఈ కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికింది. నేను ఇవాళనే ప్రామిస్, నేను నా జాబ్ మళ్ళీ 25,000 ఇస్తాను. పిలిచిరు, ఎంకమ్ కూడా వెళ్ళొచ్చు, ఉడుకుడుకు పైసల గురించి ఉడుకోవచ్చు. కానీ ఎంత ఉరికినా కూడా నాకు ఎంత గవర్నమెంట్ జాబ్ వచ్చినా కూడా నా సీనియారిటీ తర్వాతనే 1,00,000 వస్తుంది. కానీ ఇక్కడ నిలబడ్డ ఆయమ్మ గెలిచి 1,00,000 తీసుకుంటా అని అన్నప్పుడు మరి నేను ఒక టీచర్ అమ్మని, ఆయమ్మకు సంవత్సరంలో 1,00,000 వస్తుంది అని అన్నప్పుడు నాకు 2 ఏళ్ళకి 1,00,000 వస్తే చాలనుకుని వచ్చిన. ఆమె కంటే ఎక్కువ పోల్చుకోవాలా తక్కువ పోల్చుకోవాలా, కానీ స్టార్టింగ్ లో నేను తక్కువనే పోల్చుకున్నా. ఆమె గెలిచింది సమాజంలో, మరి నేను ఎందుకు గెలవా? నాకేమైంది? దేవుడు నాకు ఇంకా మాటలు ఇచ్చిండు, చేతులు కాళ్ళు అన్ని ఇచ్చిండు, నేను ఎందుకు గెలవా? నేను గెలుస్తా అని చెప్పి డిసైడ్ అయ్యి ఆ రోజే నా జాబ్ కి నా ఎడ్యుకేషన్ కి పులి స్టాప్ పెట్టిన. నా చుట్టూ వాళ్ళంతా మా సొంతం మా అక్కనే గోడకున్న బెల్ట్ చూసింది, ఇంతగానం చదివిస్తే పోయి సప్ల కంపెనీలో పనిచేస్తామని. 4 అక్కయ్యలు అన్నదమ్ములు ఎవరు రాలే, మా మేనమామలు 7 ఎవరు రాలే, నా ఫ్యామిలీ రాలే. పిచ్చిదాన్ని పట్టినట్టు చెప్పుకుంటూ వెళ్తే ఎవ్వరు కూడా రాలే. నా పిల్లల పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు కూడా రాలే. నేను మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి ఇలాంటి బూట్ క్యాంప్ కి నేను వెళ్ళినా సార్. నేను చెప్పినా కదా, ఇప్పుడు మా బేబీని చూసింది కదా, అదే 2.5 ఇయర్స్ ఉండి నా పాలు తాగుతున్నప్పుడు వదిలిపెట్టేసి వస్తే దానికి ఇప్పుడు నిన్ననే మొన్న 12th కి 6th బర్త్డే అయ్యింది. దీని బర్త్డేకి సైకిల్ ఇప్పిస్తా బిడ్డ అనుకుంటా, అంత చిన్న పిల్లని వదిలిపెట్టి నేను బయటికి వెళ్ళిన ఇదే బూట్ క్యాంప్ కి. కోటప్ప కొండకి వెళ్తే కొడితే 2.5 సంవత్సరాల వెస్టేజ్ నాకు చేంజ్ చేసి దీని బర్త్డేకి 14 లక్షల కియా సోనెట్ కార్ తీసుకుంది. లైఫ్ ఒక బూట్ క్యాంప్ అనేది ఏమైంది తెలియదు. ఎప్పుడున్నా కూడా దావత్ పోయి వారం పోయి ఎక్కడెక్కడ ఉండొస్తాం కదా. ఇక్కడ ఇందాక గాయత్రి మేడం చెప్పినట్టు సక్సెస్ అయిన లీడర్స్ వెనకాల 2 days జర్నీ చేస్తే మనం కూడా సక్సెస్ అవుతామా లేదా? సో నేను అదే చేసిన. ప్రతి బూట్ క్యాంప్ కి టీమ్ తోటి వెళ్ళినా సక్సెస్ అయినా. ఇవాళ ఎగ్జాక్ట్ ఆడ సంవత్సరానికి 2 లక్షలు తీసుకున్నా. కానీ ఇక్కడ ఒక 3 సంవత్సరాలు పడరాని కష్టాలు మస్తు పడ్డా. బండి మీదకి వెళ్ళి కింద పడ్డా, చేతికి కాళ్ళకు కూడా చెక్కులు పోయినప్పుడు కూడా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. నేను గెలవాలి అని చెప్పి మీటింగ్స్ చేసుకుంటూ వెళ్తే జస్ట్ 3 years 3 సంవత్సరాలల్లా ఇవాళ నేను మంత్లీ ఇన్కమ్ ₹2,23,291 ఇప్పుడు చెప్పండి, మా నాన్నకి ఇవ్వచ్చా లేదా? నా భర్తను అడగాల మా నాన్నకి ఇవ్వడానికి అవసరం లేదు. ఇన్ని రోజులు ఇంకా చేయి కాపుకొని ప్రతి దానికి అడుక్కున్న భవిష్యత్తు నుంచి ఇచ్చే లైఫ్ కు నేను ఎదిగిన. నాలాగా మీరున్నారు, ఏందో తెలుసుకొని డిసైడ్ అవ్వండి మీరు కూడా. ఇదే కాదు సార్, నా 3 లక్షలు అప్పు పోయి సైదుల్ సార్ కార్ తీసుకోక ముందుకు చెప్పిండు, అమ్మ నీకు ఏది లేదురా ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనుక్కోరా అని గురువు గారు ఎంఎస్ఆర్ సార్ సైదుల్ సార్ చెప్తే 4 ఫ్లాట్స్ తీసుకున్నా. అప్పు అయ్యింది 4 ఫ్లాట్స్, కారు 2 లక్షలు. బాగుందా బాలేదా? ఇప్పుడు నా గోల్ ఏం తెలుసా,
బర్త్డేకి అయితే కారు కొన్నానో, దీని ఫంక్షన్ రోజు నా సొంత ఇంట్లో డూప్లెక్స్ లా నా బిడ్డ దావత్ నేను చేయాలి. వస్తుందా రాదా? వస్తుంది. ఇల్లు 2 ఏళ్లలో కదా, అక్కడ దాని దావత్ కూడా అక్కడ ఫిక్స్ అయిపోయినా నేను. సో అదే సక్సెస్ నన్ను తీసుకెళ్తుంది. సేమ్ మీరు కూడా మొత్తం విని ఇక్కడ నుంచి మీ లైఫ్ కూడా చేంజ్ చేసుకొని మీరు కూడా మంత్లీ 1 lakh కార్ తీసుకోవాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మై గ్రేట్ లీడర్స్ అందరికీ కూడా, ఎంటైర్ టీమ్ కి థ్యాంక్ యూ సో మచ్. నా గోల్ ఏంటంటే నన్ను నమ్ముకొని వచ్చిన మా లీడర్స్ కూడా 1 లక్ష కార్ ఇప్పియాలి, నా ఇన్కమ్ నెలకి 5 lakhs తీసుకుంటా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Parashar. So next I invite Mrs. Arundhati Raj garu, Universal Crown Director, heartily welcome. తర్వాత సెకండ్ డే వచ్చేసి పాండు సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, తర్వాత ఇంకా ఎంఎస్ సార్ గారు అందరూ వచ్చారు అండి. ఎంఎస్ సార్ గారికి ఇంకా క్రౌన్ డైరెక్టర్స్ అందరూ కూడా ఇట్లా సన్మానం లాగా చేశారన్నట్టు. ఫస్ట్ పాండు సార్ వచ్చేసి బస్ కండక్టర్ అండి, గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని వచ్చారు. శ్రీనివాస్ సార్ గారేమో పంచాయతీ సెక్రటరీ, గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని వచ్చారు అండి. మా సైదుల్ సార్ వాళ్ళ అప్లైనర్స్ అన్నట్టు. ఇంకా మాది వచ్చేసి సైదుల్ కోర్ టీం అండి. ఎంఎస్ఆర్ గారు వచ్చిన తర్వాత అందరం ఒకసారి లేచి క్లాప్స్ కొట్టామండి. ఎంతైనా మా టీం సార్ కదా ఫ్రెండ్స్, ఎంఎస్ఆర్. అసలు ఎంఎస్ఆర్ గారు లేకుంటే మా టీమే లేదు ఫ్రెండ్స్. కొన్ని సంవత్సరాల నుంచి సారు ఇట్లాంటి ఒక డ్రీమ్ కోసం కష్టపడుతున్నారు. మా సైదుల్ సార్ గారు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి సార్ మాత్రం. ఎందుకంటే సార్ కళ్ళల్లో మేము ఆ హ్యాపీనెస్ చూసామన్నట్టు. ఎంతైనా మనం సక్సెస్ అయినప్పుడు గురువులకి ఆ సన్మానం కానీ గురుదక్షిణ ఇస్తే అది వేరే హ్యాపీనెస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎవరికైనా సరే. ఇది డ్రెస్ కోడ్ అండి, బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ ఫ్రెండ్స్. సూట్ గిట్లా లేడీస్కి ఏమో శారీస్ ఉంటాయి, సూట్ కూడా వేసుకోవచ్చు. అండ్ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది అండి, బ్లూ కలరు, గ్రీను ఇట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను. అసలు డ్రెస్ కోడ్ మీకు బయట బిజినెస్లో ఎక్కడా కూడా కనిపించదు, కానీ వెస్టీజ్లో మాత్రం కంపల్సరీ డ్రెస్ కోడ్ ఉంటుంది అండి. బాగా ఉన్నాడు ఉద్యోగం ఇచ్చేది, ఏమీ లేనాడికి ఇస్తాను కదా గొప్పతనం. అదే వెస్టీజ్ కంపెనీ గొప్పతనం. మన అండర్లో పాండు సార్ చేసింది బీబీ మేడం, మీ అందరికి తెలిసే ఉంటుంది కొంతమంది కొత్త వాళ్ళకి. ఇదే మన గౌరెల్లి, ఈ అవుటర్ రింగ్ లో వెళ్తే దగ్గరలో కనపడుతుంది గౌరెల్లి. 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఒక ప్రైవేట్ స్కూల్లో ఆయమ్మ. ఆ ఆయమ్మ ఈ రోజు వెస్టీజ్ సొమ్ముదిని అదృష్టం ఉండటం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం ఏమో తెలియదు, ఆయమ్మకు వెస్టీజ్ దొరకటం. మా మీటింగ్కి వచ్చి మాతో జర్నీ చేసి ధైర్యం తెచ్చుకొని చదువు లేని ఆయమ్మ ఈ రోజు నెలకి 4.5 లక్షలు తిరుగుతా ఉంది. 4.5 లక్షలు పర్ మంత్. జీవితాల మార్గమే లేవా? అయినా కూడా సమాజంలో చూసే బ్యాచ్, చేసే బ్యాచ్ 2 వర్గాలు ఉన్నాయి. ఎన్ని బ్యాచ్లు ఉన్నాయి? చూసే బ్యాచ్, చేసే బ్యాచ్. దయచేసి బూట్ క్యాంప్ వచ్చారు కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే 2 days క్యాంప్ కు మన మైండ్ సెట్ సహకరించాలా. ఇంటి దగ్గర ప్రాబ్లమ్స్, మీరు చాలా మంది విఐపి క్యాడర్ లో బిజీ పర్సన్స్ ఉన్నారు. యాళ్ళలో మీరు ఇక్కడ వచ్చి 2 రోజులు కూర్చోవడం అంటే చాలా ఆశ్చర్యం కనిపిస్తా ఉంది. మరి మీరు పుట్టిన దగ్గర నుంచి సీఎం ప్రోగ్రామ్ లో కూడా ఇంతసేపు కూర్చోలే. అదే వెస్టీజీ పవర్ కోటేశ్వరుడిగా మారే అవకాశం వచ్చింది మీకు. డెఫినెట్ గా మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ చూసే బ్యాచ్ కాదు, చేసి ఈ సమాజానికి వెలుగునిచ్చే బ్యాచ్ లో ఉండాలని, ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా. నమ్మచ్చా? నమ్మితే ఒక్కసారి చేతులు పైకెత్తి. తర్వాత కొన్ని మాటలు మ్యూజిక్ లేనివి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి రికార్డ్ చేసి పెట్టాను. ఎందుకంటే మళ్ళీ మ్యూజిక్ ఉంటే కాపీరైట్ వస్తుంది. సుబ్బయ్య శెట్టి గారు మొన్న వచ్చారు కదా ఫ్రెండ్స్, అది కూడా ఇంకా ఎంఎస్ఆర్ గారు మాట్లాడుతున్నారు అన్నట్టు. ఒక్కసారి చూడండి. లోపల ఇంకా చాలా మంది జనాలు ఉన్నారండి, లోపల హాల్ ఫుల్ అయిపోయింది. అందుకే మేము చాలా మంది లీడర్స్ని ఫస్ట్ బయట కూర్చున్నాము. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ప్లేస్ ఎక్కడా సరిపోలేదు అండి. అంటే వెస్టీజ్లో వీళ్ళందరూ ఊరికే రారు కదా ఫ్రెండ్స్. వెస్టీజ్ గురించి
ఒక క్లారిటీ తీసుకొని వచ్చిన వాళ్ళే అండి. బయట కూర్చున్న వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే అందరూ కూడా ఒక 5-6-10 మీటింగ్లకు వెళ్ళి డిసైడ్ అయిన లీడర్స్మే అండి. మేమందరం కూడా మేము ఇక్కడ ఫోటోలు దిగడానికి కూర్చోలేదు, జస్ట్ ఒక వీడియో షేర్ చేశాను. ఇప్పటిదాకా మేము మొత్తం కంప్లీట్గా సార్ చెప్పేదే వినుకుంటూ రాసుకున్నామండి. ఇంకా సెకండ్ డే బూట్ క్యాంప్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కొంచెం లంచ్కి లేట్ అయింది అండి. ఇంకా లంచ్ కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకు లేట్ అయిందంటే ఈరోజు అందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్తారు కదా ఫ్రెండ్స్, దూరం నుంచి వచ్చిన వాళ్ళు. అందుకే ఇంకా కూర్చుండబెట్టారన్నట్టు కొద్దిసేపు. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీటింగ్ డైరెక్ట్ లంచ్ పెట్టి సార్ వాళ్ళు ఎవరి టీం వాళ్ళు ఫోటోలు దిగి అందరం కూడా ఎక్కడోళ్ళు అక్కడ వెళ్తున్నాము అండి. నేను కూడా తొందరగానే వెళ్తున్నాను. ఇంకా లక్ష్మక్కకు బస్సుల గురించి తెలుసు కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అయితే లేదు. అక్కడ నుంచి గట్కేసర్ వచ్చాము అండి, యాదగిరి గుట్ట నుంచి. బస్ కూడా మాకు తొందరగానే దొరికాయి. పిల్లలిద్దరు నాకు ఇంట్లోనే ఉన్నారు ఫ్రెండ్స్, అందుకే నేను తొందరగా వెళ్తున్నాను. వాళ్ళ గురించి ఆలోచించి అమ్మ ఉంటే నాకు ఇంత ఇబ్బంది అయ్యేది కాదు అండి. అందుకే తొందరగా వెళ్ళాల్సి వచ్చింది అండి. వెళ్ళేటప్పుడు ఇట్లా సన్సెట్ చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇది యాదగిరిగుట్ట సైడు ఇక్కడ ఏమంటారు గ్రీనరీ కూడా చాలా బాగుంటుంది. నాకు చాలా బాగా నచ్చుతుంది అండి. ఎందుకంటే ఇదివరకు చాలాసార్లు వెళ్ళాం కదా ఫ్రెండ్స్, హోమ్ మీటింగ్స్ కూడా వెళ్తూ ఉంటామండి. అందుకే తెలుసు కదా, అందుకే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.